అధ్యక్ష, చదువు ఒకటే సమాజాన్ని మార్చగలిగేది. ఈ చదివే సమాజ అభివృద్ధికి సూచిక అధ్యక్ష. ఏ సమాజం అయితే అక్షరాస్యత ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష. అధ్యక్ష, పునాది డొల్ల అయితే ఎంత పెద్ద భవనమైనా పేకమెడలో కూలిపోతుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు వెనుకబడితే వారి ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది అధ్యక్ష. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి 23,108 కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే 1,816 కోట్లు ఎక్కువగా ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష 2025-26 ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష. మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అధ్యక్ష మొత్తం 2,74,058 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించింది 21,292 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్లో 7.77% అధ్యక్ష. కానీ 2025-26లో మొత్తం బడ్జెట్ 3,04,956 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ 23,108 కోట్ల అధ్యక్ష. అంటే 7.51% అధ్యక్ష. 7.51% అధ్యక్ష. అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు 15% బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు. తప్పకుండా ఆ దిశగా ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు, స్కిల్ కోర్సులు అంటున్నారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి వీటన్నిటికీ బడ్జెట్లో ఎట్లా చూయిస్తారన్నది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన పథకాలకి కూడా 40% ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూయిస్తూ ఉంటాం అధ్యక్ష. ఈసారి కొత్తగా కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష. కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. విద్యా కమిషన్ నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ అరుకొర నిధులతో ఎలా సాధ్యమవుతుంది అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, విద్యారంగానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి బడ్జెట్ ఏమో తగ్గించున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి అధ్యక్ష సర్వశిక్షణ అభియాన్లో. తప్పకుండా అవి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవాలి, మనం తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఎందుకో కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. సమగ్ర శిక్ష సంబంధించిన పథకం అధ్యక్ష. ఈ పథకానికి 60% వాళ్ళు ఇస్తే 40% మనం ఇస్తాం అధ్యక్ష. 2024-25 విద్యా సంవత్సరానికి 1,913 కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం 3 ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష. మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో 242 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన 160 కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మరి రాష్ట్రానికి రావాల్సిన 250 కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష. ఇది గమనించున్నారో లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎట్లాగో తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పుల పాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా. 1,600 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో 2025-26కి సంబంధించి 1,600 కోట్లే పెట్టేసింది అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి 900 కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని 1,600 కోట్లకే సీలింగ్ పెట్టున్నారు అధ్యక్ష. అంటే 300 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష. మరి ఇది ఎవరి వైఫల్యమని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం ఎవరిదనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.